వెల్కమ్ అండి బేబక్క లాగ్స్కి. నమస్తే అందరికీ, నేను మీ బేబక్కని. ఇవాళ మనం ఒక మంచి మాట మాట్లాడుకుందాం. మంచి టాపిక్ ఏంటంటే, ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి, దాని గురించి మాట్లాడుకుందాం. సమస్యలు అన్నవన్నీ అందరికీ వస్తాయి కదండి. జీవితం అన్నది కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి. మనకు ఒక్క సుఖాలే కావాలనుకుంటే అది కూడా చేదుగానే ఉంటుంది. ఎప్పుడు సుఖం ఉందనుకోండి చేదుగానే ఉంటుంది. ఎప్పుడు సంతోషం చేదు. ఒక కష్టం వచ్చిందనుకోండి, దాని తర్వాత సుఖం వచ్చిందనుకోండి, ఈ కష్టాన్ని మర్చిపోయి సుఖాన్ని ఎంత హాయిగా అనుభవిస్తాం కదా. అలాగే ఏ కష్ట సుఖాలైనా ఏవైనా కూడా రెండు కలిసే వస్తాయి. ఆ రెండు వచ్చినప్పుడు అయితే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, సుఖాలను ఎలా చెయ్యాలి, ఎలా అనుభవించాలి, ఎలా మనం సంతోషంగా స్వీకరించాలి, ఇది అండి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది. అయితే దీని గురించి చిన్న కథ ఉంది. కథ చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. చెప్పాను కదా, కష్టం సుఖం అందరికీ వస్తుంది. కష్టాలను ఎదుర్కొంటూను ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి కొన్ని టిప్స్ పాటించామనుకోండి, ఆ వాటి వల్ల మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. అయితే ఒక కథ చెప్తానని చెప్పాను కదా. కథ ఏంటంటే, ఒక ఊరిలో రామయ్య అని ఒకతన్నాడు. అతనేమో ఒక గుర్రాన్ని పెంచుకుంటూ ఉంటాడు. పెద్ద అతనికి ఒక కొడుకు ఉంటాడు, ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ గుర్రాన్ని, తెల్లటి గుర్రాన్ని, ఎంతో అందమైన గుర్రాన్ని అనమాట, బాగా పెంచుకుంటూ ఉంటాడు. ఆ గుర్రానేమో బయట కడతాడు. వచ్చిపోయే వాళ్ళందరూ ఆ గుర్రాన్ని చూసి ఎంత అందంగా ఉంది రామయ్య, నీ గుర్రం ఎంత బాగుందని పిల్లలు వచ్చి ఆడుకుంటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, తెగ పొగుడుతూ ఉంటారు. నువ్వు ఎంత అదృష్టవంతుడి, ఇంత మంచి ఫ్యామిలీ ఉంది, ఇంత మంచి గుర్రం ఉంది అంటే అతను అన్నిటికీ కూడా పొంగిపోడు కుంగిపోడు, దేనికిను ఓ చిరునవ్వు నవ్విస్తాడు, ఊరుకుంటూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాజుగారేమో కబురు పెడతారు, ఈయన రామయ్య తీసుకురండి అని. ఈ రామయ్య వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాజుగారు అడుగుతారు, నీ దగ్గర అందమైన గుర్రం ఉంది, అందరూ చెప్పుకుంటున్నారు చాలా బాగుందని, నీకు నేను ఎంత డబ్బులు కావాలండి అంత డబ్బులు ఇస్తాను, నాకు ఆ గుర్రాన్ని అంటాడు. నేను ఇవ్వనండి, నా గుర్రాన్ని నేను ప్రాణప్రదంగా పెంచుకుంటున్నాను, నేను మీకు ఇవ్వనండి అంటాడు. అనేసరికలేమో ఈ రామయ్య అంటాడు, మళ్ళీ రాజుగారు అంటాడు, సరే నీకు ఈ నా రాజ్యంలోని ఒక ఊరల్లా రాసి ఇచ్చేస్తాను తీసుకుంటాడు. ఆయన ఒప్పుకోడు. ఆ ఊరు నీకు కావాల్సిన డబ్బు బంగారు నాణాలు ఇస్తానండి, అయినా ఒప్పుకోడు. అయితే సరేను, నీకు ఆఖరిగా ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఇవన్నీ ఇస్తూ నువ్వు బతికున్నంతగాను జీవితాంతం కూడా నీకు నీ ఫ్యామిలీకి అందరికీ కూడా ఫ్రీగా అన్నీ ఇచ్చేస్తాను. ఇంకా నువ్వు ఏది పైసా ఖర్చు పెట్టక్కర్లేదు, ఇంట్లో హాయిగా సుఖం అనుభవిస్తూ రాజభోగంతో ఇంట్లో ఉండు, నువ్వేమి కష్టపడకు, నీ ఫ్యామిలీ నీ కొడుకు కూడా ఏమీ కష్టపడితే ఎవరదు అంటే అన్నిటి విని నవ్వి అతను ఆఖరి లేదండి నేను ఇవ్వను అంటాడు. కోపం వస్తుంది రాజుగారికి. ఏం చేస్తాడు, శిక్ష ఇచ్చాడు వీడికి, ఇలాగైనా వీటిని ఎలాగైనా శిక్ష చేయాలనుకుంటాడు. అయిపోతుంది. ఇతనేమో ఇంటికి వచ్చేస్తాడు రామయ్య. ఇంటికి వస్తే భార్య కొడుకు ఎందుకు రాజుగారు పిలిచారు, ఎందుకు రాదంటే అన్నిటికీ నవ్విస్తాడు తప్ప చెప్పడు, ఇలా జరిగిందని ఎవరికీ చెప్పడు. అయిపోతుంది, కొన్ని రోజులు అయిపోతుంది. ఇలాగా మామూలుగా పిల్లడు స్కూల్కి వెళ్తాడు, పెద్ద అవుతాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అవుతుంది. కొంచెం ఇంకా ఉద్యోగం దగ్గర ఇంకా చదువుతున్నాడు, ఎంతనే అవుతుంది. అయ్యేసరికల్లాను కొంచెం పెద్ద అయ్యాడు ఆ పిల్లడు కూడా. ఇతను కూడా ఆ గుర్రాన్ని చూసుకుంటూ తను పని చేసుకుంటూ తన సంసారం చక్కగా ఎంతో హాయిగా ఆనందంగానే గడుపుతూ ఉంటాడు. ఇలా కొన్నాళ్ళేసలా ఓ రోజు రాత్రి గుర్రం మాయమైపోతుంది. గుర్రం మాయమైపోయేసలా ఊర్లో అందరూ వచ్చి అంటారు, రామయ్య మేము చెప్తే విన్నావు కాదు, చక్కగా రాజుగారికి ఆ గుర్రం ఇచ్చేయ్యా, నీకు ఇంత డబ్బు వస్తుంది. వాళ్ళందరూ చెప్తారనమాట, ఇంత డబ్బు ఇస్తారు, రాజ్యం ఇస్తారు, బంగారం ఇస్తున్నారు, నువ్వు కోరినవన్నీ నీకు ఎప్పుడు ఏది కావాలంటే అన్ని సౌకర్యాలు చేస్తానన్నారు రాజుగారు, ఇచ్చి అంటారు. అంటే అప్పుడు వీళ్ళందరూ వచ్చి అంటారనమాట, చూసావా మేము ఆ రోజు చెప్పాము, నువ్వు ఇమ్మంటే నువ్వు ఇచ్చావు కాదు, ఇవ్వకుండానేమో ఈరోజు బాధపడుతున్నావు, నీ గుర్రమా పోయింది, నీకు గుర్రం మీద వచ్చే ఆదాయం పోయింది, నీ ఆదాయం అంతంత మాత్రం, నీ కుటుంబం గడవడం కష్టం, ఇంత అందమైన గుర్రాన్ని ఎవరో దొంగిలించుకెళ్ళిపోయారు, ఆ గుర్రం మరి రాదు, నువ్వు ఎలా బతుకుతావు, ఇలాగనే రకరకాలుగా అతన్ని ఇలాగే ఎవ్వరు ఎన్ని మాటలు అనాలో అన్నీ అంటున్నారు. అప్పుడు కూడా ఆయన ఒకటేను ఓ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. వీళ్ళందరూ అసిపోతుంది, ఇదేమిటి రామయ్య ఇన్ని చెప్తున్నా ఇన్ని అంటున్నా, అప్పుడు మాట్లాడలేదు నవ్వావు, ఇప్పుడు నవ్వుతున్నావు అంటే దానికి ఓ చిరునవ్వు నవ్వేసాడు, ఊరుకున్నాడు. ఇలా అయిపోయింది. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఒకరోజు పొద్దునే, 5వ రోజు పొద్దునే ఆ గుర్రంతో పాటు ఇతని గుర్రంతో పాటు ఇంకో 2 గుర్రాలు కూడా తీసుకొని వచ్చింది ఈ గుర్రం. అది చూసి ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, రామయ్య నువ్వెంత అదృష్టవంతుడివి, ఒక గుర్రం వెళ్ళిపోయింది అనుకుంటే మరో 2 గుర్రాలు తీసుకొచ్చింది, అవి కూడా ఎంత అందంగా ఉన్నాయి, నీ అంత అదృష్టవంతుడు లేడు, నువ్వు ఎంతో చక్కటి వాడివి, నువ్వు ఎంతో బుద్ధిమంతుడివి, చక్కగా అందుకే అదృష్టవంతుడివి,
అందుకే నీకు అన్నీ వచ్చేసాయి, ఇలా కలిసి వచ్చేసాయి, అలా కలిసి వచ్చాయి. ఒకప్పుడు అతన్ని తిట్టిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ పొగిడిస్తున్నారు. నాలుగుకి నరం లేదంటారు చూసారు, ఇదే అనమాట. ఆ తిట్టిన వాళ్ళందరూ మళ్ళీ పొగిడేసరికల్లాను ఇతను అనుకుంటాడు, అప్పుడు కూడా ఈయనేమీ మాట్లాడు. ఆహా! 3 గుర్రాలు వచ్చాయి కదా! 3 గుర్రాలని చక్కగా కట్టేస్తాడు. అక్కడ కర్రలుంటే వాటికి కట్టేస్తాడు. వాటికి మేత వేస్తుంటాడు. వాటిని చూసుకుంటూ, సంరక్షణ చేసుకుంటూ, వాటితోటి ఏవో వాటితో సంపాదన ఏదో వస్తుందో అది సంపాదించుకుంటూ చక్కగానే ఉంటాడు. ఇలా కొన్నాళ్ళు అయిపోతూ ఉంటుంది. అయినా ఊరి వాళ్ళు అంటారన్నమాట. మళ్ళీ రాజుగారికి చెప్తారు. రాజుగారు రామయ్యకేమో ఒక గుర్రం కాకుండా ఆ గుర్రం పారిపోయిందని చెప్పాం కదా! ఇప్పుడు ఆ గుర్రం మరో 2 గుర్రాలు తీసుకొచ్చింది. అది ఎంత అందంగా ఉన్నాయంట. మళ్ళీ రాజుగారు కబురు పెడతారు. రామయ్య నీకు 3 గుర్రాలు వచ్చాయి కదా! తెల్ల గుర్రాలు నాకు ఇచ్చి 2 గుర్రాలు నువ్వు ఉంచుకో అంటాను. అతనిది ఎన్నో మళ్ళీ ఆయన ఎన్ని ఆశలు పెట్టాలో అన్ని ఆశలు పెడతాడు. అన్నిటికీ అతను చిరునవ్వు నవ్వేస్తాడు, ఊరుకుంటాడు. ఇవ్వను అని ఇస్తాడు, వచ్చిస్తాడు. తల అడ్డంగా ఒప్పిస్తాడు, వచ్చిస్తాడు. రాజుగారు వీడికి ఇంత అయినా కూడా వీడికి ఎంత కోపం రాదు, తిడితేనాను ఒక పనిష్మెంట్ ఇస్తాను, ఎన్ని చేస్తానో వీడిని మాట్లాడు, నవ్వు నవ్వేసి వెళ్ళిపోతున్నాడు ఏంటా అనుకుంటూ రాజుగారు రాస్తారు. ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేలాంత కొడుకు స్కూల్ చదువుతున్నాడు. ఆ గుర్రాల దగ్గర ఆడుకుంటూ ఉంటాడు అనమాట ఎప్పుడూ. అదే 8th 9th చదువుతున్నాడు వాడు. గుర్రాల దగ్గర ఆడుకుంటూ ఉంటే కొత్త గుర్రం ఏం చేస్తుంది, కాలెత్తి ఈ అబ్బాయిని టాప్ అని కొడుతుంది. కొట్టేసరికి వీడు పడిపోతాడు. పడిపోవడం ఈ అబ్బాయి కాలు విరిగిపోతుంది. చాలా పెద్ద ఆపరేషన్ అవుతుంది. అది ఊళ్ళో వాళ్ళందరూ అప్పుడు వచ్చి మళ్ళీ వస్తారు. ఊళ్ళో వాళ్ళు చెప్పాను కదండి, నాలుగుకి నరం లేదని. అందుకే వచ్చేసి వీళ్ళు మళ్ళీ ఏమంటారంటే, రామయ్య మీరు చెప్తే విన్నావా, కొత్త గుర్రం వచ్చిందని కులికేవు, చూడు ఆ కొత్త గుర్రం నీ కోడి వచ్చింది, వేళ విశేషం, నీ కొడుకు కాలు విరిగిపోయింది, వాడు ఏమీ చెయ్యలేడు, అవిటివాడైపోయాడు. ఇప్పుడు నువ్వు ఇంత ఆపరేషన్ చేయించినా కూడా వాడు కాలు వస్తుందో రాదో అని చూసావా, ఎన్ని కష్టాలు వచ్చాయి నీకు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాజుగారికి గుర్రాలు ఇచ్చి నీకు డబ్బు వస్తుంది, హాయిగా నీ కొడుకు అవిటి కొడుకు అయినా చక్కగా నీకు ఎన్నో సౌకర్యాలతోటి సదుపాయాలతోటి ఇల్లు చేసుకో అన్నీ జీవించండి. దానికి అప్పుడు కూడా చిరునవ్వే నవ్వుతాడు తప్ప మాట్లాడనమాట. అన్నిటికీ ఎవరేం చెప్పినా నవ్వుతాడు. తన కొడుకుని తను చూసుకుంటూ ఉంటాడు జాగ్రత్తగాను. ఈ గుర్రాలని కూడా జాగ్రత్తగా కాపలా కాసుకుంటూ గుర్రాలకి మేత పెడుతూ గుర్రాలతో సంపాదన ఏదో గుర్రాలు తోలుకుంటూ వెళ్తూ సంపాదించుకుంటూ ఉంటాడు. ఎవరేమన్నా ఇతను పట్టించుకోవడం, మనసులో అనుకుంటాడు ఏది జరగాలో అవుతుంది, నా గుర్రాలు నాకు వచ్చే సర్లేదు, నా కొడుకు ఎప్పుడు బాగుపడుతుందో అప్పుడు బాగుపడుతుంది అనుకుంటాడు. ఇంతట్లోని ఈ రాజ్యానికి మీదకేమో ఇంకో రాజుగారు దండెత్తుకొని వస్తున్నారు. దండెత్తురాని మీ రాజ్యం మీదకి, మీరు ఓడిపోతే కనుక మీ రాజ్యం అంతా నేనే ఆక్రమించేస్తాను అని చెప్పి అనౌన్స్మెంట్ చేసి వచ్చేస్తాడు రాజుగారు కబురు పెట్టి. అప్పుడు రాజుగారు అనుకుంటాను, అమ్మనైనా అంత పెద్ద రాజు వస్తున్నాడు, అంత పెద్ద రాజ్యాన్ని ఇది కూడా మనం ఓడిపోతే మన రాజ్యం అంతా తీసేసుకుంటాడు, కాబట్టి మనకున్న సైనికులు చాలరు, ఇంటికి ఒక యువకుడిని కానీ సైనికుడిగా తీసుకొని రావాలని అందరికీ ఆర్డర్ వేస్తాడు. ఆర్డర్ వేసరికలను అందరూ ఇంటి నుంచి ఇంక ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులకి ఏడుస్తూను ఒక్కొక్క కొడుకుని ఒక ఇంటికి నుంచి ఒక్కొక్క అబ్బాయిని పంపిస్తూ ఉంటారు. యువకులు వస్తూ ఉంటారు అనమాట. అందరింటి నుంచి అందరూ వెళ్తారు. ఈ సుందరం ఇంటి నుంచి కొడుకు వెళ్ళాలంటే ఇతను అవిటివాడు యుద్ధానికి పనికిరాడు కదా, వెళ్ళలేదు, ఉండిపోయాడు. అప్పుడు అందరూ వచ్చి అప్పుడు సుందరాన్ని రామయ్యని అంటారు, రామయ్య నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీ గుర్రం నీకు ఎంత మేలు చేసిందో చూడు, నీ కొడుకు కాలు విరిగిపోబట్టే కదా నువ్వు చక్కగా నీ కొడుకుని పంపకుండా నీ కొడుకుని నీ దగ్గర ఉంచుకున్నావు, మేము కడుపులు చెరువులేటట్టు ఏడుస్తున్నాము, నాకు కొడుకుని ఇష్టం లేకపోయినా రాజు ఆజ్ఞ కాబట్టి పంపిస్తున్నాము, వాళ్ళు వస్తారో తిరిగి యుద్ధంలో వస్తారో అక్కడ మరణిస్తారో తెలీదు, వస్తారని ఆశ అయితే లేదు, ఏది నమ్మకం లేదు, అయినా తప్పదు, రాజు ఆజ్ఞను ధిక్కరించలేం కదా, మేము పంపించాము, నువ్వు అదృష్టవంతుడు, నీ గుర్రాలు నీకు ఎంత మేలు చేస్తాయి అంట. దానికి కూడా అతను ఏమీ రెస్పాండ్ అవ్వడు, ఎప్పుడు దేనికి నోట్లోంచి మాట్లాడదు, అన్నిటికీ చిరునవ్వు నవ్వుతాడు. అప్పుడు ఇంక వీళ్ళకి విసుగు వస్తుంది, ఏంటి రామయ్య నువ్వు ఇలా చేస్తున్నావు, ఎన్నిసార్లు ఎన్ని చెప్పాము, ముందు గుర్రం పనికిరాదన్నాము, గుర్రం ఇచ్చిమన్నాము ఇవ్వనన్నావు, తర్వాత ఏమో గుర్రం వెళ్ళిపోతేనేమో నా గుర్రం నాకు వస్తుంది అన్న నమ్మకంతోనూ కూర్చున్నావు, అలాగే నీ గుర్రం వస్తూ మరో 2 గుర్రాలు తెచ్చింది, ఇప్పుడేమో ఇలాగైంది, అయినా కూడా నువ్వేంటి అన్నిటికీ నవ్వుతూ ఊరుకుంటావు, అసలు ఏంటి అంటే అప్పుడు నోరెప్పి ఈ రామయ్య చెప్తాడు, చూడండి ఎప్పుడు ఏది ఎలా జరగాలి జరుగుతుంది, జరగకూడదు అని మనం అనుకుంటే జరగడం మాందు, జరగాలి అని ఉంటుంది అనుకోండి మనకు వద్దన్నా జరిగిపోతుంది, అంతేగాని ఏదో జరుగుతుంది అని ముందు ఏదో అయిపోతుందనో అప్పుడు ఏదో అయిపోయిందనో విచారంగా కూర్చున్నాం అనుకోండి మనకి ఏమీ ఉండదు, అసలు ఇంకా మన మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, జీవితం అంతా కష్టాలతోటే గడుస్తుంది.
అన్నిటినీ పాజిటివ్గా తీసుకుంటూ ఉంటే మనం సంతోషంగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాము. అంతేగాని ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి ఆలోచించి, నా గుర్రం పారిపోయినప్పుడు మీరు అందరూ అన్నారు, గుర్రం పోయింది నీ కష్టాలు నీవు ఎలా బతుకుతావు అన్నారు. అప్పుడు కూడా నేను ఒకటే నమ్మకం, నా గుర్రం నా దగ్గరికి వస్తుందని నమ్మకంతో నేను ఉన్నాను. నా గుర్రం నా దగ్గరికి ఉన్న 3 రోజులు 4 రోజుల తర్వాత వచ్చింది. నేను హ్యాపీగా ఉన్నాను. నేను పాజిటివ్ థింకింగ్లో ఉన్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా ఆలోచించేది ఇలా ఆలోచించండి. ఏమీ అవ్వదు. మీ పిల్లలకు కూడా యుద్ధంలో ఏమీ జరగదు. మన రాజుగారే రాజ్యం గెలుస్తారు. మీ పిల్లలు క్షేమంగా మీ ఇంటికి వస్తారు అని అనుకోండి. నేనైతే అలాగే అనుకుంటున్నాను. నా కొడుకుని పంపించడం నేను అలాగే అనుకుంటాను. పంపించకపోయినా నేను అలాగే అనుకుంటున్నాను. మీ అందరి పిల్లలు వస్తారని నేను అనుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. ఇలా ఆలోచించండి ఫస్ట్. మన ఆలోచన ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. చెడుగా ఆలోచించకూడదు. చెయ్యలేము అనుకోకూడదు. ఉండలేము అనుకోకూడదు అని చెప్పి చక్కగా వివరంగా చెప్పాడు. చెప్పిసరి అప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రజల రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా జ్ఞానోదయం అయింది. సుందరం నువ్వు ఎంత మంచివాడు, రామయ్య నువ్వు ఎంత మంచివాడివయ్యా, ఎంత బాగా చెప్పావు, చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పినట్టు ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటాము. ఇంక నుంచేను ఏది జరిగితే అదే మన మంచికి. ఇక తప్పకుండా నీలాగే మేము కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తాము. నీలాగే సంతోషంగా ఉండే ప్రయత్నం. ఎందుకంటే నీలో చూసాము, ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నువ్వు పెరగలేదు, తగ్గలేదు. అదే చిరునవ్వుతో అలాగే ఎంతో బ్యాలెన్స్డ్గా ఎంతో హ్యాపీగా ఉన్నావు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు నిన్ను మేము అర్థం చేసుకోకుండా నేను గుర్రం పారిపోయినప్పుడు ఒక మాట అన్నాం, రాజుగారికి గుర్రాన్ని ఇవ్వలేదనో రకరకాలుగా మాట్లాడినాం. మా తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించు అన్నారు. చూసారా, ఇది కథ అండి. ఏది జరిగినా మన మంచిగా ఈ కథ యొక్క నీతి. కాబట్టి ఊరికినే మనం ఏదో మనకి గుర్రం వెళ్ళిపోయిందని అతను బెంగ పెట్టుకున్నాడు అనుకోండి, ఏం చేయగలడు, ఏమీ చేయలేడు. వెతుకుతాడు, అలసిపోతాడు, సలిసిపోతాడు. ఆ గుర్రం వస్తుందని నమ్మకంతో పాజిటివ్ థింకింగ్తో ఉన్నాడు కాబట్టి ఆ గుర్రంతో పాటు మరి 2 గుర్రాలు కూడా సంపాదించుకోగలిగాడు. పైసా ఖర్చు పెట్టకుండా, శ్రమ లేకుండాను. అతని ఆలోచన శక్తి దేవుడు అతను కలిగించాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కూడా రండి, ఏదో జరిగిపోతుందేమో, ఏదో నష్టం జరిగిపోతుందో, లేదా ₹1,00,00,000 లాటరీలో వచ్చేస్తుందా, ఆ ₹1,00,00,000తో బంగళా కడతామా, ఇది కొంటామా అది కొంటామా కాదు. లేదా అయ్యో డబ్బులు పోయే మనం రోడ్డుని ఎక్కిపోతామా, మనం తిండి లేకుండా అయిపోతాం, ఏది వద్దండి. ఏది జరగాలో దేవుడు అది మనకు రాసి పెట్టి పంపిస్తాడు భూమి మీదకి. ఈ టైంలో నువ్వు ఇలాగే చెయ్యాలి, నువ్వు ఇలా బతుకుతావు, నీకు ఇలాగే ఉంటుంది అని దేవుడు అన్నీ మనకు పుట్టేటప్పుడే మన నుదుటిని అన్నీ ఇలా నుదుటిని అన్నీ రాసి పంపిస్తారు. దాని గురించి ఇప్పుడు మనం బెంగలు పెట్టేసుకొని ఏడ్చేసి టెన్షన్ పడిపోతే ఉన్న ఆరోగ్యాలు పాడవడం తప్ప ఏమి ఉండదు. కాబట్టి మనం కూడా ఏది జరిగినా మన మంచిగా అనుకుంటూ పాజిటివ్ థింకింగ్గా ఉన్నాం అనుకోండి, జీవితంలో రామయ్యలాగే ఎప్పుడూ సంతోషంగా ఉంటాం, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటాం. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లు పెట్టండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.